హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో యమ్మీగా నోరూరించే ఫిష్ ఫ్రై, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఇలా ఫిష్ ఫ్రైని ట్రై చేయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుంది. అలాగే ఎంతో టేస్టీగా మనం ఫిష్ ఫ్రైని చేయవచ్చు. యమ్మీ ఫిష్ ఫ్రై చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను 5 చేప ముక్కలను తీసుకున్నాను. ఇప్పుడు చేప ముక్కలకు మ్యారినేట్ చేసుకుందాం. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చివరిగా అరచక్క నిమ్మరసం తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. చాలా మందికి ఫిష్ ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అంతగా నచ్చదు. కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి. ఇప్పుడు అవసరాన్ని బట్టి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని వేసి పేస్ట్ లా చేయండి. ఈ ఫిష్ ఫ్రై లో ఉప్పు కారం కరెక్ట్ గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం పేస్ట్ అన్ని చేప ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఇలా అన్ని చేప ముక్కలకి బాగా పట్టించండి. ఇలా కలిపిన చేప ముక్కలను 1 గంట సేపు నాననిద్దాం. దీని వలన చేప ముక్కలకు ఉప్పు కారం మసాలాలు బాగా పడతాయి. 1 గంట తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసి తీసుకుందాం. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ ని తీసుకొని ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యేలోపు మరొక ప్లేట్ లోకి బొంబాయి రవ్వను తీసుకుందాం. చేప ముక్కలను బొంబాయి రవ్వలో ముంచి నిదానంగా ఆయిల్లో వేసుకుందాం. మరీ ఎక్కువగా కాకుండా ప్యాన్ లోకి ఈజీగా ఫ్రై చేసేటట్లు యాడ్ చేయండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 4 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 4 నిమిషాల తర్వాత చేప ముక్కలను నిదానంగా మరో పక్కకి టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసాక మరో పక్కన కూడా 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. 5 నిమిషాల తర్వాత మరో పక్కకు టర్న్ చేయండి. ఫిష్ పీసెస్ తొందరగా ఫ్రై అయ్యి ముక్కలుగా అయిపోతాయి. కాబట్టి స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేయండి. అంతే, 1 నిమిషం ఫ్రై చేసి ఫిష్ పీసెస్ ని ప్యాన్ నుండి ప్లేట్ లోకి తీసుకోవడమే. ఇంకా మిగిలినవి అన్ని ఇలా ఫ్రై చేసి తీసుకుందాం. మీకు ఇష్టం లేకపోతే బొంబాయి రవ్వ వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బొంబాయి రవ్వ వేయకుండా ఫ్రై చేస్తున్నాను. ఎలా అన్న టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. వీటిని వేడివేడిగా తింటే ఆ మజానే వేరు. మీరు కూడా తినే ముందు ఇలా ఫ్రై చేసుకొని తీసుకోండి. మనం ఫిష్ పీసెస్ ని మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తినేటప్పుడు ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ చేపల ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.